హలో గైస్, మనలో ఫేర్ స్కిన్ ఎవరికి వద్దు. ఇలాంటి స్కిన్ టోన్ నుంచి ఇలాంటి స్కిన్ టోన్కి చేంజ్ అవ్వడం ఎలా? 5 టిప్స్ చెప్తాను. అవి మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్. ఇవన్నీ ఫాలో అయితే మీరు ఖచ్చితంగా ఫేర్గా అయితే కొన్ని రోజులు 1 మంత్ కానీ స్కిన్ అనేది గ్లో అవ్వాలంటే చాలా టైం పడుతుంది. మీ స్కిన్ టోన్ అనేది ఇంప్రూవ్ అవ్వాలంటే 1 to 6 మంత్స్లో ఖచ్చితంగా మీరు చేంజ్ అవుతారు. ఖచ్చితంగా ఫాలో అవ్వండి, ఓకేనా? వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇక లేట్ చేయకుండా మన వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక మనం కొత్త యూట్యూబర్, మన వీడియో కంటెంట్ కానీ మన ఎడిటింగ్ కానీ మీకు యూజ్ఫుల్గా ఉంటుంది. ఖచ్చితంగా మీకు ఎంగేజబుల్గా ఎంటర్టైన్గా చాలా బాగుంటుంది. మీకు కంటెంట్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ ద ఫస్ట్ టిప్ వెళ్ళే ముందు మన స్కిన్ టోన్ని ఎక్స్టర్నల్గా గ్లోగా ఉంచాలంటే ఏం చెయ్యాలి? ఫస్ట్ అనేది ఇంటర్నల్గా మనం మంచి ఫుడ్ అనేది తీసుకోవాలి. ఇంటర్నల్గా ఫస్ట్ మనం ఏం తీసుకోవాలనేది చూద్దాం. ఫుడ్, మీ డైట్ అనేది క్లీన్గా ఉండాలి. మీ డైట్లో క్లీన్గా ఉండాలంటే ఏమేమి అవాయిడ్ చేయాలో చెప్తాను. ఎక్కువ స్పైసీ ఫుడ్, ఇంకా సెకండ్ వన్ స్వీట్స్ అనేది అవాయిడ్ చేయండి. మీకు క్రేవింగ్స్ ఉంటాయి, లేదని లేదు, అవన్నీ వీక్లీ వన్స్ అనేది తీసుకోండి. సండే టైంలో మీకు నచ్చిన ఫుడ్ తినండి. మిగతా టైం అంతా ప్లెయిన్ డైట్ తీసుకోండి. ఇది మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. క్లీన్ డైట్ అనేది తీసుకోండి. మోస్ట్ ప్రాబబ్లీ యాక్టర్స్ కూడా ఇవే మెయింటైన్ చేస్తారు. మోస్ట్లీ ఆ డైట్లో ఫైబర్ అనేది ఇంక్లూడ్ చేసుకోండి. లైక్ బ్రాక్లీ ఇంకా ఓట్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకోండి. మీ డైట్లో చాలా బాగుంటుంది. ఇది అనేది మోస్ట్ ఫైబర్ ఫుడ్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి. ఈ ఫైబర్ అనేది బాగా మీ స్కిన్ని గ్లో చేస్తుంది. మీకు 5th టిప్ చాలా ఇంపార్టెంట్. మీరు వీడియో స్కిప్ చేయకండి. మీకు వీడియో అన్ని దాకా ఉంటే కొన్ని టిప్స్ ఉంటాయి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. జస్ట్ మూవ్ టు ద సెకండ్ టిప్ వచ్చేసి, మీరు ఎక్స్టర్నల్గా మీ స్కిన్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవాలంటే మీరు ఎటువంటి కాస్మెటిక్స్ వాడుతున్నారు అవి కూడా కొద్దిగా ఫోకస్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్. ఇంకొకటి సీరమ్స్ అనేవి. హెయిర్కి కూడా ఉంటే హెయిర్ గురించి కూడా మనం తర్వాత మాట్లాడదాం, నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గాయస్, అప్పుడు ఇంకా చాలా వీడియోస్ తెస్తాం, ఓకేనా? ఇవి వచ్చేసి బేసిక్ ఇది మెయింటెనెన్స్ క్రీమ్స్. కాస్మెటిక్స్ అనకండి, కాస్మెటిక్స్ అంటే అవి వేరే, దాని గురించి మాట్లాడదాం వేరే టిప్స్లో. ఇవి వచ్చేసి మీరు మెయింటైన్ చేయండి. మీరు చాలామంది మీకు 1000 రూపీస్ సేవింగ్ అయ్యే టిప్ చెప్తాను చూడండి. మీరు చాలామంది బనానా తినేస్తారు కదా, బనానా తినేసిన తర్వాత ఆ పీల్ అనేది పడేస్తారు. మీకు సీరం బదులుగా ఆ సీరం వల్ల అన్ని బెనిఫిట్స్ ఉంటాయి, ఆ పీల్ వల్ల అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను తీసుకొచ్చా ఈ బనానా పీల్ని. మీరు ఇది స్కిన్ అనుకోండి, ఇక్కడ ఇలా అప్లై చేస్తే సరిపోద్ది. అలా చేస్తే కనుక ఓవర్ ది నైట్ చేసి ఉంచారనుకో, మీ స్కిన్ అనేది నెక్స్ట్ డేకి మంచి గ్లోయింగ్గా, మంచి హెల్తీగా తయారవుతుంది. హెల్తీ మనకి స్కిన్ టోన్ అంటే కలర్ చేంజ్ అవడమే కాదు, మీ స్కిన్ అనేది గ్లోయింగ్గా, ఎటువంటి రింకిల్స్, పింపుల్స్, ఇంకేవి యాక్నే లేకుండా ఉంచడమే. థర్డ్ టిప్ మూవ్ అయ్యే లోపు మనం ఏం తెలుసుకోవాలి? మన స్కిన్ని బయట గ్లోయింగ్గా ఉంచాలంటే ఏం చేయాలి? స్కిన్తో స్పోర్స్ ఉంటాయి చూడండి, అందులో డస్ట్ అనేది మన స్కిన్కి బయట పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఉంటుంది. అది బయటికి రావాలంటే మనం డైలీ ఎంతో కొంత వర్కౌట్ అనేది చేయాలి. వర్కౌట్ చేస్తే స్వెట్ రూపంలో వచ్చి డస్ట్ అనేది వచ్చేస్తుంది. తర్వాత మీరు స్నానం చేస్తే అంత క్లీన్ అయిపోద్ది, ఇంటర్నల్గా స్కిన్ మొత్తం క్లీన్ అవుతుంది. నెక్స్ట్ టిప్ మూవ్ ఆన్ అవుదాం. 4th టిప్ అనేది, 5th టిప్ చాలా ఇంపార్టెంట్ చూడండి, స్కిప్ చేయండి. 4th టిప్ అనేది మన స్కిన్ని చాలా గ్లోయింగ్గా ఉంచాలి. వైట్గా ఒక టోన్ మెయింటైన్ చేయాలంటే, మీ బేబీ స్కిన్ టోన్ని మెయింటైన్ చేయాలంటే మీరు డైలీ ఎంత వాటర్ తాగుతున్నారో అది కూడా ఫోకస్ చేయండి. డైలీ 3 అని 4 అని చెప్పండి. మీరు యూరిన్ వైట్గా రావాలి. ఇది ఎల్లోకి వస్తే డిహైడ్రేట్ ఉన్నారని, వైట్ వస్తే ఇదని. గంటకి ఒక సిప్ వాటర్ అలా తీసుకోండి, కంటిన్యూస్గా మెయింటైన్ చేయండి. మీ యూరిన్ కనుక ఎల్లోకి వస్తే కనుక మీరు ఫోకస్ చేయండి, మీరు డిహైడ్రేట్ అవుతున్నారు, వాటర్ ఎక్కువ తాగాలని బాడీ ఇండికేట్ చేస్తుందని చూడండి. ఖచ్చితంగా ఇది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. మీ స్కిన్కి ఇంటర్నల్గా మంచిగా ఫంక్షన్స్ అవన్నీ అవుతాయి. ఎటువంటి లోన కొన్ని ఎసిడిటీ ఫామ్ అవ్వడం కానీ అలాంటివి కూడా జరగవు. మీ స్కిన్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. వాటర్, అందుకే యాక్టర్స్ చూడండి, జిమ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాటర్ బాటిల్ అనేది క్యారీ చేస్తారు, గడికి తాగుతారు. బిగ్ బాస్ నాగార్జున గారు చూడండి, ప్రతి నిమిషం వాటర్ తాగుతూనే కనిపిస్తారు, ప్రతి గంటకు ఒకసారి అలా. 5th టిప్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు కాస్మెటిక్స్ వాడే ముందు సల్ఫేట్, బెంజాయిడ్ ఇవన్నీ హార్మ్ఫుల్ కెమికల్స్, వాటి బ్యాక్గ్రౌండ్ ఇంగ్రీడియంట్స్లో చెక్ చేసి మీరు యూజ్ చేయండి ఆ ప్రోడక్ట్స్ అనేవి. అలా కనుక చేస్తే మీరు మీ స్కిన్ని ఫ్యూచర్గా హెల్తీగా ఉంచుకోవచ్చు, రింకిల్స్ రాకుండా ఇలాంటివన్నీ. మీరు ఇన్స్టెంట్ మెయింటెనెన్స్ క్రీమ్స్ కన్నా మీరు ఫ్యూచర్కి
ఇన్స్టెంట్ చాలా మంది గ్లో కోసం ఇన్స్టెంట్ ఫంక్షన్కి వెళ్ళాలను వాటి కోసం వాడతారు, వాడండి తప్పులేదు, కానీ కెమికల్ ఫ్రీ వాడండి. మోస్ట్ ప్రాబ్లం పౌడర్ వాడితే అయిపోద్ది కదా, అందులో అంత కెమికల్స్ ఉండవు. మిగతా మీరు లవ్లీ క్రీమ్స్ డైరెక్ట్ అనుకోవద్దు, లవ్లీ క్రీమ్స్ అంటే మీరు అర్థం చేసుకోండి, ఆ క్రీమ్స్ కానీ వాడడం ఆపండి, అందులో హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇవి అనేది మెయిన్ ఫ్యాక్టర్స్ అనమాట. మీరు మెయింటెనెన్స్ క్రీమ్స్ మీద ఫోకస్ చేయండి, వీటి కోసం కాదు. మెయింటెనెన్స్ క్రీమ్స్ అంటే ఇది మాయిశ్చరైజర్స్, సన్ స్క్రీన్స్ ఇలాంటివి అనమాట, సీరమ్స్ ఇలాంటివి. ఇక ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, ఆ లైక్ బటన్ ఎడుస్తుంది, దాని కలర్ ఏదో మార్చేయండి, కింద సబ్స్క్రైబ్ బటన్ ఎదురు చూస్తుంది, దాని అంతు చూడండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీకు మంచి యూస్ఫుల్ అయ్యే కంటెంట్ నేను తీసుకొస్తాను. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం, అంతదాకా బాయ్ గైస్.